మెక్సికో దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏకంగా 41 మంది సజీవ దహనమయ్యారు. ట్రక్కు ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో లోపల ఉన్న వారంతా చిక్కుకుపోయారు. అతి కష్టం మీద కొందరు గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. దక్షిణ మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 38 మంది ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు ఢీకొన్న తర్వాత మంటలు బస్సును చుట్టుముట్టడంతో బస్సు పూర్తిగా కాలిపోయిందని, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని వెల్లడించారు. ఇప్పటి వరకు పుర్రెల ఆధారంగా 18 మందిని మాత్రమే గుర్తించగలిగామని, మిగిలిన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. ఈ ప్రమాదంపై బస్సు యాజమాన్య సంస్థ అయిన టూర్స్ అకోస్టా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, ప్రమాద దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని స్పష్టం చేసింది.